మాదిగ బిడ్డలు జీవితకాలం పశువులను కోసుకోవాలి, పశు మాంసమే తినాలనా? ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలనా? హాయ్ అన్న అందరికి. అన్న కొంతమంది అంటారు మనకు అన్ని కులాలు లేవు, ఒకటే కులం మానవ కులం అంటారు. మరి ఎందుకన్నా కొంతమంది మాదిగోళ్ళు అనగానే చులకనగా చూస్తారు? వాళ్ళ మనుషులు కాదా అన్న? ఈ రోజు వరకు మందగిష్ట మాదిగ వాళ్ళ కోసం ఎందుకన్నా పోరాటం చేస్తున్నాడు? వాళ్ళ మనుషులు కాదా అన్న? సమానత్వం ఎక్కడుందన్న? అన్న మనం చనిపోతే మన శవం ఇంటి నుంచి శ్మశాన వాటికి వెళ్ళాలంటే వాళ్ళు ఉండాలన్న. మనం బాధపడొద్దని చెప్పేసి మన గుండె నిండా ధైర్యం నింపి మన శవం ముందు వాళ్ళు చిందులేస్తారన్న. అన్న మనకులాగా వాళ్ళు తల్లిదండ్రులు నాకు ఆస్తులు సంపాదించలేని చెప్పేసి బాధపడరన్న. పొద్దంతా గొడ్డు చాకరీ చేసి రాత్రంతా రాజులాగా బతికిస్తారన్న. అందుకని అన్న ఈరోజు వాళ్ళు వాడవాడలకి మహారాజుల కళ్యాణం పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి అన్న, ఎవరు గొప్ప వాళ్ళు? అన్ని కులాల వారు ఒక్కటే అని చెప్పేసి పుస్తకాలలో అమర్చిన అక్షరాలు చదివితే సరిపోదన్న. వాటిని వ్యక్తపరిచినప్పుడన్నా మన దేశంలో ఐక్యమత్యం వచ్చేది. వాటిని వ్యక్తపరిచినప్పుడన్నా మన దేశంలో సమానత్వం వచ్చేది. దయచేసి ఎవరిని అలా చులకనగా చూడొద్దన్నా. మనమంతా ఒకటే అన్న. ప్లీజ్ అన్న, ఈ భావన అందరూ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. జై హింద్.